నటుడు ప్రకాష్ రాజుపై ఇప్పటికే అంటే రాముడిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా కేసులు నమోదయ్యే పలు చోట్ల. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే రాముడిపై చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా టీటీడీ బోర్డు సభ్యుడైనటువంటి భానుప్రకాష్ కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన అంటే రాముడికి సంబంధించిన కథను మార్చి చెప్పడం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి మీరు సూచనలు ఇస్తున్నారంటూ కూడా అతనిపైన పరువు నష్టం దావా కేసును కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాము, అటు ప్రకాష్ రాజు కూడా రాముడు ఒక వలస కూలి అంటూ కూడా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పొలంలోని పండ్లు తీసుకొని తినడం వల్లనే ఆ రాముడికి గొడవ అయిందంటూ కూడా ప్రకాష్ రాజు ఒక ప్రైవేట్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రకాష్ రాజు పైన అంటే చాలా వరకు కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అది చాలా పెద్ద చర్చగా మారుతుంది. అటు హిందూ మతానికి సంబంధించిన వారు, అటు ఎవరైతే చాలా మంది కూడా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. ప్రకాష్ రాజు పైన కూడా క్రిమినల్ కేసులు కూడా ఇప్పటికే నమోదయ్యాయి. అయితే ప్రస్తుతానికి కూడా మనకు రామాయణం కూడా చాలా వేల సంవత్సరాల నుంచి కూడా ఒక పవిత్ర గ్రంథంగా కూడా అటు హిందూ మత సభ్యులకు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అయితే ఆ గ్రంథం కూడా చాలా వరకు మంచిని నేర్చుకునే విధంగా కూడా ఉంటుంది. కానీ దీన్ని కథను మార్చి కూడా వేరే విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా జరుగుతున్నటువంటి అంటే ఆ గ్రంథం నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే హిందూ మతానికి సంబంధించి కూడా ఎందుకు ప్రతిసారి ఇలాగ టార్గెట్ చేస్తున్నారంటే కూడా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా ప్రకాష్ రాజ్ అంటే చాలా సంవత్సరాలుగా కూడా అటు సినీ రంగంలో ఉన్నారు. తను చాలా మంచి క్యారెక్టర్లు చేస్తూ కూడా అటు మంచి పేరు తెచ్చుకున్నటువంటి నటుడుగా ఉన్నారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల కూడా తన మీద అంటే ప్రేక్షకులు పెంచుకున్నటువంటి అభిమానాన్ని కూడా పోగొట్టుకుంటున్నారని కూడా ఇప్పుడు చాలా మంది తనను అభిమానించేటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అటు హిందూ మతాన్ని ఎవరైతే రాముడి మీద చేసినట్టు వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా అటు ప్రకాష్ రాజ్ అంటే గతంలో కూడా మనం చూసాము, అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా సనాతన ధర్మాన్ని ప్రజలు చూసుకుంటారు, ప్రజలకు కావాల్సినవి ఏవి కావాలో మీరు వాటిని నెరవేర్చాలి, ధర్మం అంటూ కూడా కూర్చోవద్దంటూ కూడా చేసిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా అంటే దేవుడు జోలికి వస్తే అంటే ఇప్పుడు భానుప్రకాష్ అంటే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ కూడా అటు డిఫమేషన్ కేసు నమోదు చేశారు. దాని తర్వాత కూడా దేవుడు జోలికి వస్తే ఎంత పెద్ద నటుడైనా ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా మేము చూపించాల్సిందంటే తను కూడా మాట్లాడుతూ కూడా ఎక్కడి వరకైనా వెళ్తాము, తనపైన కేసులు నమోదు చేస్తాము, తనపైన చర్యలు తీసుకునే వరకు కూడా మేము వదిలిపెట్టమంటూ కూడా వీళ్ళందరూ అంటే ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే గతంలో ఏవైతే ఇప్పుడు రాముడి పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరొక పక్క అటు ఇంకో అంటే ఒక ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడిన మాటలు విన్నట్లయితే భారతదేశంలో అటు మైనార్టీలకు గిరిజనులకు ఎవరైతే ముస్లింలకు సంబంధించి కూడా అంటే ఫ్యూచర్లో ప్రమాదం ఉంది, వాళ్ళంతా కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా మరొక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా అంటే మతాల పైన అటు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా కూడా ప్రకాష్ రాజ్ చూస్తున్నారు. అంటే అతను చాలా సంవత్సరాలుగా కూడా అటు మంచి నటుడుగా అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా నటుడుగా సినీ రంగంలో రాణిస్తున్నారు. దాని తర్వాత కూడా రాజకీయ పరంగా కూడా తను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా అంటే సినీ రంగంలో ఉన్నప్పుడు తను ఇలాంటి వాటి జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ ఎవరైతే రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత ప్రకాష్ రాజు ఖచ్చితంగా అంటే చాలా వరకు కూడా మతాన్ని అటు కులాన్ని అడ్డు పెట్టుకొని కూడా చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో కూడా తను మాట్లాడిన పరిస్థితుల్లో చాలా కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అంటే మన భారతదేశంలో చాలా మంది కూడా హిందూ మతానికి సంబంధించిన వారు అటు మహాభారతం, భగవద్గీత, రామాయణాన్ని పవిత్ర గ్రంథాలుగా చూస్తూ ఉంటారు. దాంట్లో ఉన్న వాటిని కూడా చాలా మంది పాటిస్తూ ఉంటారు. కానీ ఏవైతే కలికాలం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలికాలంలో కూడా అటు రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన మంచి పనులు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా వాటిని పాటిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిపైన కూడా ఇట్లాంటి వాళ్ళు అంటే ఇంత సినీ రంగంలో ఇంత సీనియారిటీ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడం ఏంటి, ఆ రాముడు జోలికి కానీ హిందూ ధర్మానికి సంబంధించిన దేవతల జోలికి వచ్చినట్లయితే వీపు పలగొట్టే విధంగా కూడా సమాధానం చెప్తామంటూ కూడా అటు హిందూ సంఘాలు కావచ్చు చాలా మంది కూడా అంటే చాలా మంది
ప్రకాష్ రాజుకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకునే చాలా రాష్ట్రాల్లో కూడా ప్రకాష్ రాజుపై కేసు నమోదైంది. ఇప్పటికే అటు రాముడి పైన చేసినటువంటి వ్యాఖ్యల మీద కావచ్చు, ఇటు ఏదైతే కులానికి మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన కావచ్చు, వీటిపైన కూడా క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం మనము. అటు టీటీడీ బోర్డు సభ్యుడు కూడా భానుప్రకాష్ రెడ్డి కూడా కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అటు ప్రకాష్ రాజు పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ముందు ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ఉంటుందా, లేదంటే ప్రకాష్ రాజ్ అంటే అంత సీనియర్ నటుడైనటువంటి ప్రకాష్ రాజు కూడా ఏమైనా అంటే మారే అవకాశం ఉందా మరి చూడాలి. అంటే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ప్రతిసారి కూడా అటు వేరే మతాలకు సంబంధించి కానీ మాట్లాడడము, తను హిందూ మతంపై టార్గెట్ చేయడం వల్లే ఎక్కువగా ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారని కూడా తన అభిమానులు ఎప్పటికప్పుడు కూడా అంటే చాలా వరకు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా అటు ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలన్నీ కూడా అటు మతాలకు కులాలకు మధ్య వివక్షత చూపే విధంగా ఉన్నాయని, వీటి పట్ల కూడా దూరంగా ఉండాలని కూడా తన అభిమానులు కోరుకుంటున్న పరిస్థితిలో మరి పోలీసు వాళ్ళు అంటే ఇప్పటి వరకు నమోదైనటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, ఇప్పుడు నమోదైనటువంటి డిఫమేషన్ కేసులో కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని అయితే చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.